ఇంకా ఎవరు కూడా అధైర్యపడద్దు. ముఖ్యంగా ఉద్యోగాల కోసం ఎవరైతే వెరిఫికేషన్కి వెళ్తున్నారో అక్కడ మీద ఎన్ఈఐడి కార్డును చూపించకండి. ఎందుకంటే ఆ ఎన్ఈఐడి కార్డు గురించి ఎంహెచ్ఎస్ బోర్డు అడగలేదు. అవునా? మీకు అడగవలసింది ఏంటంటే రిన్యూవల్ అడుగుతున్నారు. మీకు అక్కడ పోయి మీరు కన్ఫ్యూజ్ అయ్యి అక్కడ ఏవైతే వెరిఫికేషన్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మీరు అక్కడ మాకు ఎన్ఈఐడి కార్డు కావాలంట, సిఎన్ఈ కావాలంటే వాళ్ళకి తెలియదు. వాళ్ళంతా గ్రూప్ కార్డు ఎంప్లాయీస్ ఉంటారు. అదే విషయం ఏం చెప్తున్నామంటే ఎలాంటి అగ్రిమెంట్ లేకుండా ఒక 6 months వరకు సర్టిఫికేట్ రెన్యువల్ కావాలి, ఎన్ఈఐడి కార్డుకి సంబంధం లేకుండా. అదే విషయాన్ని మేడం చెప్పాం. ఇంకోటి ఎన్ఈఐడి కార్డుకి సిఎన్ఈ పాయింట్స్ 150 పాయింట్స్ కావాలంటున్నారు కదా. జిల్లాలలో లేక జిల్లా కేంద్రంలో ఇంకా దూరంగా ఉన్న వాళ్ళు చాలా మందికి సిఎన్ఈ అంటే తెలియదు, ప్రోగ్రామ్స్ తెలియదు. కాబట్టి ఒక సంవత్సరం వరకు మాకు టైం ఇవ్వండి. అప్పటిలోపు ఎన్ఈఐడి కార్డు చేసుకుంటాము, సిఎన్ఈ పాయింట్స్ కూడా మేము చేసుకుంటాము. ఆ తర్వాత మేము ఇంప్లిమెంట్ చేయండి అని లోపలే చెప్పినాం. లోపల ఒక 5-6 మందిమే చెప్పినాం. కానీ ఇప్పుడు మీ అందరి ముందు కూడా మళ్ళొకసారి మీకు చెప్తా ఉన్నాము. ఒకటి ముఖ్యంగా మీ అందరికి ఒక విజ్ఞప్తి ఏంటంటే మన రాష్ట్రంలో మన జిల్లాలలో ఒక కమిటీలను ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళకి అందరికీ తెలుసు, సిఎన్ఈ తెలుసు, ఎన్ఈఐడి కార్డు తెలుసు, రిన్యూవల్ తెలుసు, వాళ్ళు చేసుకుంటారు. మీరు అందరూ కూడా జిల్లాలోకి వచ్చి వరంగల్, ఖమ్మము, కొత్తగూడెము, ములుగు ఇక్కడ నుంచి వాళ్ళు ఉన్నది, ఇక్కడ సంగారెడ్డి ఇక్కడ. అంటే మీరు అందరికీ ఎందుకు తెలియదు? మనం యూనిట్ లేకపోవడం వల్ల. ఈరోజు ఫోన్ చేసి అన్న నాకు ఎన్ఈఐడి కార్డు రావట్లేదు, లేకుంటే రిన్యూవల్ అవుతలేదు, నా జాబ్ ఉంది, నా జాబ్ అవుతుంది, నా వెరిఫికేషన్ ఉంది, ఈరోజు మాట్లాడుతున్నారు. మేము గత ఎప్పటి నుంచో చెప్తున్నాము. అంటే మీరు మా యూనియన్లో ఉండాలని చెప్పట్లేదు. మీకు తెలిసిన వాళ్ళ ఎక్కడో సోషల్ మీడియాలో అయినా సరే మీకు తగ్గట్టుగా మీరు పనిచేయండి. ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ నుంచి మేడం లెటర్ పెడతారు అక్కడికి ఐఎన్స్కి. మేడం ఇండియన్ నేషనల్ కౌన్సిల్ నుంచి లెటర్ పెడుతుంది, ఎక్స్క్యూజ్ చేయండి ఒక 1 year వరకు అని పెడుతుంది. కానీ అక్కడ వాళ్ళు వినకపోతే, ఐఎన్సీ వినకపోతే రండి ఢిల్లీకి పోదాం, రండి అందరం సర్టిఫికేట్ అనేది మన లైసెన్స్ అండి. ఆ సర్టిఫికేట్ మనం జాబులు చేయడానికి అర్హులం కాదు. మరి చెయ్యాలి మేడం, అందుకనే చెప్తున్నాం మేము కూడా. అవేర్నెస్ అదే చెప్తున్నాము, అదే చెప్తున్నాము. స్టేట్ గవర్నమెంట్ కి అయితే స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ కి ఒక ప్రతిపాదన అయితే పెడుతున్నాం. ఇప్పుడున్న పరిస్థితిలో మనకు మాత్రం ఎన్ఈఐడి కార్డుతో సంబంధం లేకుండా సర్టిఫికేట్ రెన్యువల్ కోసం అని ఒక ప్రతిపాదన అయితే పెడుతున్నాం. అలాగే ఇంకొకటి ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు కూడా వీళ్ళు ఒక నోటీస్ పంపించి ఇప్పుడున్న వాళ్ళను కన్సిడర్ చేయండి, సర్టిఫికేట్ వ్యాలిడిటీ లేకపోయినా మళ్ళీ వ్యాలిడిటీ రెన్యువల్ అయిపోయినాక తర్వాత సబ్మిట్ చేస్తారని ఒక రిక్వెస్ట్ పెట్టమని చెప్తున్నాం అన్నమాట. స్టేట్ గవర్నమెంట్ మనకు కావాల్సిన 2 ఎన్ఈఐడి కార్డు, ఇప్పుడున్న ఎన్ఈఐడి కార్డుతో సంబంధం లేకుండా సర్టిఫికేట్ రెన్యువల్ చేయడం ఒకటి. ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డులో వెరిఫికేషన్ కి అవుతున్న ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి రెన్యువల్ చేయలేకపోయినా యాక్సెప్ట్ చేయాలి. ఈ 2 ప్రతిపాదనలు మాత్రమే మనం తీసుకొస్తున్నాం. మిగతాది వాళ్ళు కంటిన్యూ ఎడ్యుకేషన్ అది ఏదో సిఎన్ఈ ప్రోగ్రామ్స్ ఉన్నాయో అవి కౌన్సిల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అందరినీ చైతన్యవంతం చేసి అవేర్నెస్ చేసి దాన్ని చేయాలని అదొక రిక్వెస్ట్ పెడుతున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో 20 తారీఖు ఇచ్చేసి 21 తారీఖు సిఎన్ఈ పాయింట్స్ కావాలంటే మనకు ఎంతమందికి ఎన్ఈఐడి కార్డు అంటేనే తెలియకుండా అవేర్నెస్ వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, 6 సంవత్సరాలు అవుతుంది. 2018 నుంచి ఎన్ఈఐడి కార్డు నుంచి అమల్లోకి వచ్చినా కానీ ఇప్పటి వరకే ఎన్ఈఐడి కార్డు గురించి ఎవరు లేరు. మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ఏఎన్ఎంస్, జిఎన్ఎం, బిఎస్సీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ లేక చాలా మంది సఫర్ అయిపోతున్నారు. సో ఇది వచ్చి అవేర్నెస్ కావడానికి 6 నెలలు పట్టింది. ఈ 20 రోజుల్లో ఈ 4-5 రోజుల్లో సిఎన్ఈ పాయింట్స్ అంటే 150 గంటలు కండక్ట్ చేయాలంటే కనీసం ఒక 6 నెలలు 30 రోజులు పడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అందరం పని చేసుకొని బతికే వాళ్ళమే. మనకి 30 రోజులు లీవ్ కావాలంటే 6 నెలల్లో 30 రోజులు లీవ్లు ఇస్తారండి ఎవరికైనా? ఎవరు? దీన్ని స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ ఛాలెంజింగ్ గా తీసుకొని గవర్నమెంట్ కి ఒక రిక్వెస్ట్ పెట్టి దాన్ని ఖచ్చితంగా ఈ సిఎన్ఈ పాయింట్స్ ఇప్పుడున్న పరిస్థితిలో మనకు అవసరం లేదు. దానికి ఒక 6 నెలలు కానీ సంవత్సరం కానీ ఒక టైం ఇవ్వండి. ఆ తర్వాత ఉన్న వాళ్ళందరూ రెన్యువల్ చేసుకుంటారు. ఆ తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టండి, కండక్ట్ చేయండి. ఆ తర్వాతనే మీరు ఏదైనా కౌన్సిల్ నుంచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాస్ చేయాలనుకున్నప్పుడు మీడియా ద్వారానో, పేపర్ ప్రకటనో, కాలేజెస్ ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇది కావాల్సింది. ఇంతకు మించి మనకి ఇప్పుడైతే ఉన్న పరిస్థితిలో ఏం లేదు. ఇక్కడికి వచ్చి ఇంత క్రౌడ్ అయిపోయి చాలా దూరం నుంచి వచ్చి స్ట్రెస్ అయిపోయి ఇవన్నీ వచ్చినా కానీ పనులు కాకపోవడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనకు కావాల్సింది ఏంటంటే
ఆ ఒక్కటి పెడితే సరిపోతుంది. మేడం కూడా అంటున్నారు ఏంటంటే ఇక్కడ నుంచి మేము రిక్వెస్ట్ లెటర్ పెడుతున్నాము, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మేము చేస్తామంటున్నారు. ఒకవేళ వాళ్ళు కనుక యాక్సెప్ట్ చేయకపోతే ఇక్కడ నుంచి కూడా అందరు సపోర్టివ్గా ఇదే యూనిటీగా ఉండాలి. ఇక్కడ వచ్చిన 10 మంది 50 మంది ఎంతమంది అయితే ఉన్నారో ఇదే యూనిటీగా ఇందులో నుంచి ఒక 10 మంది వచ్చినా సరే వాళ్ళకి సపోర్టర్గా మేమందరం కలిసి ఢిల్లీకి వరకు వెళ్ళి కూడా అక్కడ కూడా రిక్వెస్ట్ ఇస్తాము. అక్కడ అవసరమైతే వాళ్ళని ఏదైనా కార్యక్రమం ఏదైనా చేయడానికి కూడా మేము అందరం రెడీగా ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ ఉండి మాత్రం ఏం మాట్లాడినా కానీ మేడం రిక్వెస్ట్ చేసిన తర్వాత తను మాట్లాడిన తర్వాత ఏదైనా ఉంటే చెప్తారు. దాని తర్వాత మనం ఏం చేయాలనేది నిర్ణయించుకోవచ్చు. అది పాయింట్. ఇక్కడ కాకపోతే 100% ఢిల్లీకి మినిమం ఒక 10-20 మంది అయినా వెళ్ళవలసి వస్తుంది. రాష్ట్రం మొత్తం నుంచి ఒక 10 మంది 20 మంది ఈ నర్సింగ్ సమాజం కోసం రాకపోతే ఈ సమాజంలో మన బతికి కూడా వేస్ట్. నేను చెప్తున్నా కదా, ఈ రోజు మీకు ఈ బాధ అయితే కాదు, మీరు సత్యంత వదకి ఉద్యోగం చేసేంత వదకి ఎన్ఏడి కార్డు కావాలి, సిఎన్ఈ పాయింట్స్ కావాలి. అంటే ఇక్కడ ఉద్యోగం చేస్తూ ప్రతి నెలలో మినిమం 2 క్లాసులు 2 రోజులు ఖచ్చితంగా సిఎన్ఈకి మనం కేటాయించవలసి వస్తుంది. కాబట్టి ఇలాంటి ఇబ్బందులు రావద్దు అంటే ఖచ్చితంగా మనం యూనిటీగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఒకవేళ ఇక్కడ కాకపోతే ఢిల్లీకి కూడా నేను సురేష్ వెళ్ళడానికి మేము ఇద్దరం రెడీగా ఉన్నాం. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి మాతో పాటు వచ్చే వాళ్ళు ఉంటే నా నెంబర్ తీసుకోండి, నాకు కాంటాక్ట్ రండి. 970. ఇక్కడ మేము ఉద్యోగాల కోసం కూడా మేము లేము, ఉద్యోగాలు చెయ్యాలి, ఉద్యోగం మాకు రావట్లేదేమో ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కస్టమర్ కాదు. ఇక్కడ మీ అందరి బాధల కోసం మేము వచ్చినాం ఇక్కడికి. 970-42-548-54 970-42-548-54 నక్క సూర్య కుమార్. లేదు కొత్త బ్యాచ్ అంటే మేడం, కొత్త బ్యాచ్ అంటే ప్రతి బ్యాచ్ మనం చెప్పడానికి వీలుండదు. మన దగ్గర సోషల్ మీడియా ఉంది, వాట్సాప్ ఉన్నాయి, ప్రతి గ్రూప్లలో మనం ఉంటాం, ఏదో ఒక గ్రూప్లో మనం కలిసి ఉంటాం. ఎక్కడో మనమే ఫార్వర్డ్ చేసుకోవాలి, మనమే వెళ్ళాలి. ఒక 15 రోజులు టైం ఇద్దాం. ఇక్కడ 15 డేస్లో కాకపోతే ఖచ్చితంగా మనము ఢిల్లీకి కూడా వెళ్ళి అక్కడ కూడా మనము జనరల్ మంత్రులు దానా చేయవలసిన పరిస్థితి రావచ్చు. ఇంకోటి వీళ్ళు క్లారిటీ 1 వీక్ లో ఇవ్వలేదు అనుకోండి, వాళ్ళందరి మీద 5,000 పెనాల్టీ పడతాయి. తెలంగాణ నర్సింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ మేడం అయితే డిమాండ్ చేయడానికి 1 వీక్ లో క్లారిటీ అడుగుదామండి. మనం మేడం కూడా బయటకు వచ్చి మనం 1 వీక్ లో క్లియర్ చేద్దామని చెప్దాం. 1 వీక్ లో కాకపోతే ఇలా చేయవలసిన అవసరం మనకు లేదు. అది కూడా చెప్తున్నాం సార్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ డైరెక్ట్ రెన్యువల్ సర్టిఫికేట్ ఇవ్వమని చెప్తున్నాం. మనం ఇంకొకటి ఎంత పాసిబుల్ తొందరగా అయితే అంత తొందరగా ఇవ్వమని చెప్తున్నాం. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే మన స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ డివైడ్ కాకముందుకు 2015 తర్వాత ఏదైతే డివైడ్ అయిందో వాళ్ళందరూ కూడా ఇరు రాష్ట్రాల్లో అప్లై చేసుకోవడానికి అర్హులే. ఇరు రాష్ట్రాల్లో మీరేం పెద్ద కన్ఫ్యూజన్ పెట్టుకోవద్దు. ఎప్పుడైతే స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ ఈ తెలంగాణ నుంచి ఏపీకి ఎప్పుడైతే పోయిందో దాని మీద ఒకసారి మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. దాని మీద రెన్యువల్ సర్టిఫికేట్ మీద విజయవాడ ఏపీ అని ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ అని ఒకటి ఉన్నది అనుకో. 2015 వరకు ఉన్న సర్టిఫికేట్స్ అన్ని కూడా అవి కన్సిడర్ యాజ్ 2 స్టేట్లకు అర్హులే ఉంటారు. మీకు దాంతో పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు. దానికి కావాల్సింది మీకు జస్ట్ తెలంగాణలో ఉన్నటువంటి రెన్యువల్ కావాలి. ఆ రెన్యువల్ కావాలంటే ఎన్ఏడి కార్డు కావాలి. ఆ ఎన్ఏడి కార్డు మీరు తెలంగాణదై ఉండాలి. ఒకవేళ ఏపీలో ఎన్ఏడి కార్డు ఉంటే మీరు దాన్ని రెసిప్రోకల్ సిస్టమ్ ద్వారా మీరు తెలంగాణ ట్రాన్స్ఫర్ చేసుకొని ఇక్కడ రెన్యువల్ చేసుకున్న చేంజ్ అయిపోయిన తర్వాత మీరు రెన్యువల్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ మాత్రం కాదు. రిజిస్ట్రేషన్ ఈజ్ మన ఫస్ట్ ఇచ్చిన ఆర్ఎన్ఆర్ఎం సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది మాత్రం రిజిస్ట్రేషన్ కాదు, రెన్యువల్ సరిపోతుంది. రెన్యువల్ అనేది మన లైసెన్స్. నర్సింగ్ ఆఫీసర్ గా ప్రాక్టీస్ చేయడానికి హాస్పిటల్లో కానీ ప్రైవేట్ లో కానీ చేయడానికి మనకు ఒక రెన్యువల్ రిజిస్ట్రేషన్ చేయట్లేదు. అదే లేకుండా మనకున్న ప్రతిపాదన ఒకటే, మాకు ఎన్ఈఐడి కార్డుతో సంబంధం లేకుండా సిఎన్ఈతో సంబంధం లేకుండా సర్టిఫికెట్స్ రెన్యువల్ చేయాలి. కావాల్సింది ఇది మాత్రమే, ఈ 2 మాత్రమే. ఎంహెచ్ఎస్ఆర్బికి అప్లై చేసుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు వెసులుబాటు కలిగించాలి. ఈ 2 మాత్రమే. మనం 1 ఇయర్ అడుగుదామండి, 1 ఇయర్ అడుగుదామండి. దానికోసం మేడం బయటకు రమ్మని చెప్తున్నాం. అందరూ కొద్దిగా రిలాక్స్ కండి. ఏదో ఒక 5-10 నిమిషాల్లో మేడం వస్తారు. మేడం వచ్చినాక కొద్దిగా మనం ఒకసారి మనం గ్యాదర్ చేసేస్తాం. ఓకే, థ్యాంక్ యూ మేడం.